మనం దేవుని పట్ల ఆసక్తి కలిగి ఎలా ఉండాలి అన్నది తెలుసుకుంటున్నాము. ఫినెహాస్ యొక్క ఆసక్తి ఏ విధంగా ఉందో, దాని ద్వారా ఆయన ఏం పొందుకున్నారో మనము తెలుసుకున్నాము. ఇంకా ఇలాంటి ఆసక్తి ఎవరెవరు కలిగి ఉన్నారో ఒక్కసారి చూద్దామండి. రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయం 16వ వచనం చూసుకుంటే అక్కడ రాజు అయిన యెహూ 10వ అధ్యాయం 16వ వచనంలో చూసుకుంటే, యెహోవాను గూర్చిన నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథం మీద వారు అతన్ని కూర్చుండబెట్టిరి. యెహూ బయలుదేవతలను పూజించే వారందరినీ కూడా చంపాలని అనుకుంటాడు. దానికి ఒక పథకం కూడా ఏర్పాటు చేస్తాడు. అదేంటి అంటే 18 నుంచి చూసుకుంటే మనకు ఉంటుంది. యెహూ జనులందరినీ సమకూర్చి ఇలా ఆజ్ఞయిస్తాడు. ఆహాబు బయలుదేవతలకు కొద్దిగానే పూజ చేశాడు, కానీ యెహూ అని నేను అధికంగా పూజ చేస్తున్నాను కాబట్టి ఒక్కడైనా తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ, వారి భక్తులందరినీ, వారి యాజకులందరినీ నా యొద్దకు పిలువనంపించుడి. నేను బయలును గొప్ప బలి అర్పింపవచ్చున్నాను గనుక రానివాడెవడో వాడు బ్రతుకనియ్యనని చెప్పాను. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటే, బయలుకు మ్రొక్కు వారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను. ఈ విధంగా బయలుదేవతలందరినీ కూడా చంపిస్తారండి. ఇదే అధ్యాయంలో 30వ వచనం చూసుకుంటే, కావున యెహోవా యెహూతో ఇలాగ సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చెప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బావుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులవుదురు. యెహూ ఏం చేశారండి? దేవుని యొక్క హృదయాలోచన చొప్పున నడుచుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని దీవించాడు. 4వ తరం వరకు ఇంకా ఎక్కువ దీవించినేమో, కానీ చివరిలో యెహూ కూడా యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను అని వాక్యం మనకి సెలవిస్తుందట. ఇక్కడ దేవుని గూర్చిన యెహూ యొక్క ఆసక్తిని కూడా మనం ఇక్కడ గమనించాము. అలాగే రాజులు 2వ గ్రంథం 22 అధ్యాయంలో కూడా యెషయా అనే రాజు యెహోవా మందిరంలో ఉన్న శిథిలమైన స్థలాలను బాగు చేసేటప్పుడు హిల్కియా అనే యాజకునికి యెహోవా మందిరమందు ఒక ధర్మశాస్త్ర గ్రంథము దొరుకుతుంది. 2వ రాజులు 22వ అధ్యాయం 10వ వచనంలో చూసుకుంటే, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకోవడం జరుగుతుంది. అతడు చాలా తీవ్రంగా బాధపడి రాజు యోధా పెద్దలందరినీ 23వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుందండి, యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలుచుకొని యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథంలోని మాటలన్నిటినీ చదివించడం జరుగుతుంది. తర్వాత 4వ వచనంలో రాజు బయలుదేవతకు అషేరా దేవతకి నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరంలో నుండి యెహోవా ఆలయంలో నుండి యువతలకు తీసుకొని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కియాకు, అలాగే అక్కడ ఉన్న 2వ వరుస యాజకులకు, ద్వారపాలకులకు కూడా ఈ విధంగా చెప్తాడు. హిల్కియా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలంలో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేశాను. ఈ విధంగా ఈ రాజు ఆ దేవాలయాన్ని, విగ్రహాలను మరియు దేవునికి నచ్చని వాటిని అన్నిటినీ తుడిచిపెట్టేశాడు అన్నది మనం ఇక్కడ తెలుసుకున్నాము. అందుకే మనం కూడా లేఖనాలను చదవాలి. ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఆజ్ఞలను, ఆ నిబంధనలను, దేవుని యొక్క ఉపదేశాన్ని మనము చదివినప్పుడు ఆ గ్రంథంలో ఉన్న విషయాలను మనం నేర్చుకోవడం, తద్వారా మన యొక్క బ్రతుకులను మార్చుకోవడం కూడా జరుగుతుంది. దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనం దేవునికి ఇలా ప్రార్థించగలం, తండ్రి నేను లేఖనాలను చదువుతున్నాను, ఆ లేఖనాలను చదువుతుండగా కావలసిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు, నా జీవితంలో నేను మార్చుకోవాల్సిన విషయాలు చూడడానికి నాకు సహాయం చెయ్యి అని మనము అడగగలుగుతాము. కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ప్రతి విషయం మన జీవితాన్ని మార్చేదేనండి, దేవుని పట్ల ఆసక్తిని కలిగించేదే. కాబట్టి ఆ గ్రంథం ద్వారా మనము దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని దేవుని యందు ఆసక్తితో మనం ఇంకా ఈ లోకంలో ఎలాంటి పనులు చేయాలో మనము దేవుణ్ణి అడుగుదామండి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక.